తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. అన్న ఒక్కసారి కొంచెం మంచిది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై పాటువా అదే మొత్తం పూల ఉండే ఎక్కువ వద్దక్క చాలు. నువ్వేనా రాని అందరు రాని. కొబ్బరికాయలు ఏమి నడుస్తానా ఊరు మంచిగా ఎత్తలేరా ఇట్లా అట్లా పూజ చేస్తలేరా? ముందు అగరబత్తీలు ఎగిరి పూలు ఎగిరి చేపిస్తారు. ఈయన రాజా ఆయన రాజా అందరు రాజులేనా? ఏ రాజు నిలిచినా చంద్రన్ రెడ్డి రెడ్డి సంఘం అధ్యక్షుడు కొట్టురు, అందరు కొట్టుర్రి. అప్పుడు జరిగినాయి పనులు, తర్వాత అంతా ఆగం అంతేనా? ఇది కూడా కంప్లీట్ చేయాలి. విభీషణ్ దా విభీషణ్ ఇట్రా. ఇంకెన్ని చెల్ల ఇట్రా. ఏం చూస్తున్నావు? ఇట్రా. ఎవరో ఒకరు రాండి. ఏమైందా ఎదురుంగిల్లు కాబట్టి మంచిగా పని చెప్పి వాళ్ళ అన్నలకు తమ్ముళ్ళకి ఇచ్చి బాగా చెప్పేదని అంత బాధపడదు. అదే లెవెల్ జిల్లా అధ్యక్షులు ఇటు రండి. మీరు కొద్దిగా ముంగడికి వచ్చి చేళ్లలో కూర్చోవాలని కోరుతా ఉన్నా. కొండ పూర్తి చేసుకుంటారన్నా. వాళ్ళు ఎక్కడికి తిరగలేరన్నా. మా వెంటనే 5 లక్షలు శాంక్షన్ చేసినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. మీ పేరు ఉంటుందన్నా. ఇక ముందు జరిగే మరొకసారి మా గ్రామం తరఫున శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నామన్నా. కొంచెం జరుగురే బాగుపడాలని మొదటి నుంచి కలగనేటువంటి వ్యక్తిని. సమస్యలు ఎక్కడుంటే ఆ సమస్య పరిష్కారం చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు. 3 సంవత్సరాలు శాసనసభ్యుని ఉన్నప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అనేక అవస్థలు పెట్టి ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు దుబాక నియోజకవర్గం పేరు ప్రతిష్టల్ని గౌరవాల్ని నిలబెట్టేందుకు పనిచేసినాను. చాలా వరకు రోడ్లను తీసుకొచ్చినాం. మేజర్గా మండల కేంద్రాలన్నింటినీ కలిపేటువంటి అన్ని రోడ్లను పూర్తి చేసినాం. నాకు గుర్తుంది, ఆశ్రమం పక్క నుంచి కొండాపూర్కి వచ్చే రోడ్ కోసం చాలాసార్లు ఈ గ్రామానికి వచ్చినప్పుడు అడిగినారు. అది కూడా పెండింగ్ సమస్య ఉంది. తప్పకుండా నాకు నిధులు ఎప్పుడు వచ్చినా మొదటి ప్రాధాన్యత కింద మీ ఊర్లో ఇప్పుడు సంఘాలకు ఇచ్చిన పైసల తర్వాత మళ్ళీ ఎప్పుడైనా పైసలు ఇస్తా అంటే ఆ రోడ్డు ఖచ్చితంగా పైసలు ఇచ్చి ఆ రోడ్డు పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే రాజు చెప్పినటువంటి స్కూల్కి సంబంధించి నేను ప్రతి మీటింగ్లో ఒక్క పిల్లోడు కూడా ప్రైవేట్ స్కూల్కి పోకుండా అందరూ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వచ్చి చదువుతున్న స్కూలు మా మిరిదొడ్డి మండలం కొండాపూర్లో ఉంటుంది. ఈ స్కూల్ బిల్డింగ్ కట్టియాలని 3 ఏళ్ళు కొట్లాడినా. నేను ₹1 ఇవ్వలేదు అప్పుడున్న ప్రభుత్వం. నేను మాట్లాడుతున్నా అంటే అప్పుడు ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న పెద్దలు రఘునందన్ రోజు కావాలని విమర్శించేటోడు, మమ్మల్ని నేను కోపంకి వచ్చేటోడు. కానీ ఈ మధ్యలో మా దుబ్బాక ఎమ్మెల్యే గారు మాట్లాడారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. ఏమన్నారు? అవును, ఇప్పుడు పైసలు వస్తలేవు, అప్పుడు పోయిన శాప కూడా మా దుబ్బాక మీద సరిగా ప్రేమ చూపెట్టలేదు అన్నారు. నేనేం మాట్లాడినో ఇలా మా ప్రభాకర్ అన్న కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని దుబ్బాక అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మన మీద కొంచెం చిన్న చూపే ఉంది. కానీ నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రాష్ట్ర రాజకీయాల లోపల దుబ్బాక పేరుని, దుబ్బాక గౌరవాన్ని ఎప్పుడైనా పెంచుతందుకే ప్రయత్నం చేసిన. అదృష్టం కొద్దీ దుబ్బాక శాసనసభ్యునిగా ఓడిపోయి మెదక్ పార్లమెంట్ సభ్యునిగా పోతే కూడా మన మెదక్ పేరుని పార్లమెంట్లో బరాబర్ నిలబెడుతున్నాను. ఇందాక నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రుడు అమర్ చెప్పిన సమస్యలు కానీ, రోడ్ల విషయం కానీ, లేదా రాజుగారు మాట్లాడినటువంటి విషయాలు కానీ ఖచ్చితంగా గమనంలో పెట్టుకుంటాను. ఈరోజు మా రెడ్డి సంఘం పెద్దలు రీడింగ్ రూమ్ కోసం శిలాఫలకం వేయడం కోసం పిలిచినారు. తప్పకుండా అది పూర్తి అయ్యేంత దాకా నా నిధులన్నీ కూడా సమకూర్చి అది కంప్లీట్ చేపిస్తాను. అట్లే చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న దళిత సోదరులు అడిగినటువంటి కమ్యూనిటీ వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక 5 లక్షలు ఇచ్చాం.
అది కూడా 5 లక్షలతోటి పూర్తి అయ్యేటట్లేదు. ఇంకొక 5 లక్షలు ఇచ్చి అది కూడా పూర్తి చేస్తాం. ఆ శిలాఫలకం వేసుకొని కొంచెం ముందుకు వస్తే రజక సంఘం మిత్రుడు ఒకతను కలిసి మాకు కూడా కొన్ని పైసలు కావాలన్నా సగం ఆగిపోయిందని చెప్పాడు. తప్పకుండా సగం ఆగిపోయినటువంటి అన్ని సంఘాల పెద్దలకి ఈ సంవత్సరం లోపల 5 లక్షల రూపాయలు ఇస్తాను. పని పూర్తి కాకపోతే మళ్ళీ సంవత్సరం మిగతా డబ్బులు ఇచ్చేలా ఆ పనులను పూర్తి చేపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడేం ఓట్లు లేవు, రాజకీయాలు లేవు, కొట్లాటలు లేవు, అందరూ కలిసి మంచిగా ఊరును అభివృద్ధి చేసుకునేటువంటి పరిణామ క్రమంలో కలిసి నడుద్దామని చెప్పి తెలియజేస్తూ, కొండాపూర్ పట్ల అంటే ఎందుకంటే అమర్ నేను 2014లో మొదటిసారి పోటీ చేసినందుకు వచ్చినప్పుడు నా తరఫున ఆటో వేసుకొని ప్రచారం చేస్తాడు పాపం, మైక్లో చెప్పుకుంటే మరి అగన్న కోటేయాలని. ఆ ప్రేమ అభిమానం అట్లే ఉంది. ఎదిగిండు తమ్ముడు, ఇంత ఉప సర్పంచ్ అయ్యిండు, భవిష్యత్తులో మరింత ఎదగాలని కోరుకుంటా. అందుకని అమర్ ఎప్పుడు అడిగినా తప్పకుండా స్వతంత్రం కొద్ది రా అని పిలిచే కొద్దిమంది ఇంట్లో తమ్ముడు లాంటి కాబట్టి రా అని పిలుస్తాను, వేరే అనుకోవద్దు. అట్లా ఖచ్చితంగా అమర్ నా కోసం పనిచేసిండు, పార్టీ కోసం పనిచేసిండు కాబట్టి గుర్తుంచుకున్నాం. అమర్ గౌరవం పెరగాలని కోరుకున్నాం. అమర్ తోలుకొని వస్తే నేను వెంటనే వాళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్పినాను, ఇచ్చినాను. నాకు నిధులు రాగానే మొదటి దఫా మీ ఊరికే ఇచ్చినాను. తప్పకుండా కూడా మీరు అడిగిన మిగతా సమస్యలు ఏవైతున్నాయో వాటిని కూడా పూర్తి చేస్తాను. ఒకరి రేషన్ కార్డు కోసం, ఒకరు పెన్షన్ కోసం అడిగిరు దివ్యాంగ పెద్దలు. ఖచ్చితంగా కలెక్టర్ గారు నిన్ననే కొత్త కలెక్టర్ గారు వచ్చిండ్రు. ఒక 2-3 రోజులు అనుకోకూరి. ఎప్పుడు ఎవరికి ఇబ్బంది ఉన్నా మీరు ఎప్పుడు వచ్చినా పాత మీ దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా పనిచేసినా అట్లే పనిచేస్తానని చెప్పి మాటిస్తూ సమస్యల పరిష్కారం విషయం లోపల ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ గౌరవం పెంచే దిశ. అట్లే ఇందాక మిరుదొడ్డిలో పోస్ట్ ఆఫీస్ని అప్గ్రేడ్ చేసుకునే సందర్భంగా అమర్ మా ఊరు కూడా ఒక పోస్ట్ ఆఫీస్ కావాలని దరఖాస్తు ఇచ్చిండు. ఖచ్చితంగా సాధ్యమైనంత తొందరగా మీ ఊరికి ఒక పోస్ట్ ఆఫీస్ని కూడా మంజూరు చేపించి తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత ప్రేమ అభిమానాలు జనరల్గా ఎలక్షన్లు ఉంటే అందరు వస్తారు, ఎలక్షన్లు లేకున్నా వచ్చి ఇంత గొప్పగా ఈ మీటింగ్ని సక్సెస్ చేసిన మా కొండాపూర్ గ్రామ పెద్దలందరికీ, అన్ని సంఘాల నాయకులకి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. ఆ నీటు పారుదల చేపిస్తామని చెప్పి పైప్ లైన్ వేసిరో అట్లా కాకుండా ఈ యొక్క 12 గ్రామాలకు జరిగితే రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారని ఈ సందర్భంగా తెలియదు. ఎవరు అడుగుతుంటే నాకు తెలియదు.